చెడ్డ పనులు చేసేవాళ్లతో యేసు ఎందుకు సమయాన్ని గడుపుతున్నాడు అని మత పెద్దలకు అర్థమయ్యేది కాదు. కనుక యేసు దేవుని ప్రేమను గురించి ఒక కథను చెప్పాడు. అది ఇలా మొదలైంది. ఒక వ్యక్తికి 2 కుమారులు. తండ్రి చనిపోయినప్పుడు వచ్చే ఆస్తిని చిన్న కుమారుడు అడిగాడు. చాలా బాధతో తండ్రి తన ఆస్తిలో సగం తన చిన్న కుమారునికి ఇచ్చేశాడు. ఆ కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు. ఉన్న డబ్బంతా వృధా చేశాడు. అక్కడ కరువు వచ్చింది. అతను పందులను మేపవలసి వచ్చింది. అతను ఆ పందుల ఆహారాన్నైనా తినాలని ఆశించాడు. నా తండ్రి పనివారు ఇంతకంటే బాగా బతుకుతారు. నేను ఇంటికి వెళ్లి ఆయనకు మరియు దేవునికి విరోధముగా పాపము చేశానని ఒప్పుకుంటాను. కనీసం నన్ను తన పనివారిలో ఒకనిగానైనా చేసుకుంటాడేమో అని అనుకున్నాడు. ఆ కుమారుడు ఇంటికి వెళ్ళాడు. అతను ఇంకా దూరముగా ఉన్నప్పుడే అతని తండ్రి పరిగెత్తుకుని వెళ్లి అతనిని హత్తుకున్నాడు. నేను నీ కుమారునిగా ఉండటానికి అర్హుడను కాను అని తన తండ్రితో చెప్పాడు. నా కుమారునికి నా వస్త్రాలలో నుండి మంచి వాటిని తీసుకురండి. అతని చేతికి ఉంగరం తొడగండి. క్రొవ్విన దూడను వండండి. నా కుమారుడు తప్పిపోయి దొరికాడు అని తండ్రి తన పనివారితో చెప్పాడు. పెద్ద కొడుకు ఈ విందుల గురించి విని కోప్పడ్డాడు. ఇది సరికాదు. నేను నమ్మకంగా పనిచేసినా నేనేమీ పొందుకోలేదు. వీడు నీ డబ్బును వృధా చేసి వస్తే వీడికి మాత్రం విందు అని అతను ఫిర్యాదు చేశాడు. నాకున్నదంతా నీదే కదా. నీ తమ్ముడు మరణించి తిరిగి బ్రతికాడు. తప్పిపోయి దొరికాడు. కనుక విందు చేసుకుందాం అని తండ్రి బదులిచ్చాడు.